రాజమౌళి సినిమాలో అసలు లాజిక్సే ఉండవు. ఈ మాటలు నేననట్లేదు. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహర్ అన్న మాటలివి. బాలీవుడ్కి ఎప్పుడు సౌత్ మీద ఒక ఈర్ష్య, కుళ్ళు ఉంటూనే ఉంటుంది. అది గతంలో కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. అండ్ ఈ మధ్య కాలంలో అది ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. మరి అసలు ఆయన ఆ మాటలు ఎందుకు అన్నారు? గతంలో కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అవేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఒక వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అవేంటంటే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గారు అన్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఆ మాటలే డైరెక్టర్ రాజమౌళి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు. అవేంటంటే అసలు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన బాలీవుడ్లో. కోమాల్ నితాకు సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆయన బేసిక్గా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కొన్ని వర్డ్స్ టంగ్ ఆల్రెడీ ఆయన స్కిప్ అయిందనే చెప్పాలి. ఎందుకు అనంటే అసలు సినిమాలో లాజిక్స్ అనేవి ఉండవు, అసలు అవి వెతకూడదు అని కూడా సెటైరికల్గా కొన్ని మాట్లాడడం జరిగింది. అయితే అవి ఎందుకు అనంటే డైరెక్టర్ రాజమౌళి గారి ప్రస్తావన తీసుకొచ్చి రాజమౌళి గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో అసలు లాజిక్స్ ఎక్కడున్నాయి? బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది. సో ఈ రెండు సినిమాలలో ఎక్కడైనా లాజిక్స్ మీరు గమనించారా అని కూడా చెప్పుకొచ్చారు. అండ్ సేమ్ టైం RRR కూడా తీశారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ని పెట్టి తీశారు. ఆ సినిమాలో కూడా ఎక్కడా కూడా ఒక చిన్న లాజిక్ అన్న అనిపించిందా మీకు అని కూడా ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి పర్సన్ని రివర్స్లో క్వశ్చన్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయన క్వశ్చన్ చేసిన అంటే జస్ట్ అనడం వేరు, అక్కడ క్వశ్చన్ చేయడం వేరు. బట్ దీని మీదనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఏంటంటే సో మీ బాలీవుడ్ వాళ్ళకు టర్మ్ ఇప్పుడు అస్సలు బాగాలేదు. సో మా తెలుగు డైరెక్టర్ కూడా రీసెంట్ టైంలో వచ్చి మీకు యానిమల్ ఒక హిట్ ఇచ్చాడు. అప్పటి వరకు మీ బాలీవుడ్ పరిస్థితే బాగాలేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడూ సౌత్ మీద పడి ఏడుస్తున్నారే తప్పితే రీసెంట్గా దానికి ఏం చేయాలి అని చెప్పేసి కూడా కొంచెం కూడా ఆలోచించట్లేదు. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆయన కామెంట్ చేసినట్టు మాటలు కొంచెం ఇన్ కేస్ అవి సెటైరికల్గా ఉన్నా, బట్ దానికి ఆయన ఏం చెప్పారంటే మనం సినిమా అనేది లాజికల్గా ఉండకూడదు, సినిమా అనేది మనం నమ్మాలి. డైరెక్టర్ మైండ్ సెట్లో ఏదైతే ఉంటుందో సో అది నమ్మి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఆడియన్స్ కూడా దాన్ని తీసుకునేటట్టు ఎంగేజింగ్గా తీయగలగాలి. సో అప్పుడే సినిమా హిట్ అవుతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మన మీద మనకు నమ్మకం ఉంటే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నమ్మకం లేకపోతేనే ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి. రాజమౌళి తీసినటువంటి సినిమాలో అసలు లాజిక్ ఎక్కడుంది, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తీశారు అని కూడా చెప్పుకొచ్చాడు. బట్ కొంతమంది దాన్ని పాజిటివ్ వేలో థింక్ చేసినా కానీ అది ఒక సెటైరికల్గానే ఎక్కువ మంది ఆడియన్స్ అయితే దానికి రీచ్ అయిందని చెప్పొచ్చు. అండ్ బాలీవుడ్కి ఇదేం కొత్త కాదు. రీసెంట్ టైంలో మన మీద విమర్శలు చేయడం కొత్త కాదు. గతంలో కూడా అర్షద్ వార్సీ అనే ఒక యాక్టరు కల్కి 2898 AD సినిమా రిలీజ్ అయిన టైంలో ప్రభాస్ గారి లుక్ చూసి కూడా ఈయన ఒక జోకర్ లాగా ఉన్నాడు, ప్రభాస్ గారు జోకర్లా ఉన్నారు కానీ బహిర్గతంగానే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ ట్వీట్ కూడా అప్పట్లో ఒక పెద్ద వైరల్గా మారింది, ఆ సినిమా కల్కి సినిమా వచ్చినప్పుడు కూడా. సో అందుకనే ఈ కామెంట్ చూసిన వాళ్ళందరూ కూడా సో మీ బాలీవుడ్కి అసలు దిక్కే లేదు, మా డైరెక్టర్ వచ్చి అక్కడ హిట్ ఇచ్చారు, సో ఎందుకు మీరు ఇంకెన్ని రోజులు బాలీవుడ్ వాళ్ళు సౌత్ మీద ఇంకెన్ని రోజులు మా మీద ఈర్ష్యలు కుళ్ళులు పెంచుకుంటారు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్ అయితే చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ విషయం ఏంటంటే సో సినిమా అనేది డైరెక్టర్ వర్షన్. కొంతమంది ఏమంటున్నారంటే మరి అదే లాజిక్స్ ఉండవు అని అంటున్నారు కదా, మరి మీ సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు కదా, మరి ఆ డైరెక్టర్స్ కూడా లాజిక్ లేకుండా ఆడియన్స్ని ఎంగేజింగ్గా, కనెక్టింగ్గా సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ తీసుకోవచ్చు కదా, మరి మీరెందుకు తీసుకోవట్లేరు? ఆ లాజిక్స్ మీరెందుకు దాన్ని ఓవర్కమ్ చేయట్లేరు? సో నమ్మకం, ఒక డైరెక్టర్ సినిమా అనేది నమ్మి తీయాలి, అలాంటప్పుడు మరి మీరు నమ్మి తీయండి, హిట్ కొట్టండి అని కూడా రివర్స్లో అయితే క్వశ్చనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఏదేమైనా అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది కూడా డెఫినెట్గా దానికి అగెనిస్ట్గా ట్రోల్స్ అండ్ కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు. సో అండ్ ఇది వీళ్ళకు ఈ మధ్య కాలంలో సో బాలీవుడ్ పరిస్థితి బాగాలేదు. సో బాగాలేకున్నా మా తెలుగు డైరెక్టర్ వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు, ఇక పేరు చెప్పుకున్న మనకు తెలిసిందే యానిమల్ సినిమాతో అక్కడ ఆయన చాలా రోజుల తర్వాత బాలీవుడ్ పరిస్థితి బాగాలేని టైంలో అక్కడికి వెళ్ళి ఒక మంచి హిట్ ఇచ్చారు. సో అది కూడా మా తెలుగు డైరెక్టరే వచ్చి మీకు హిట్ ఇచ్చారని కూడా మన వాళ్ళు అయితే అక్కడ కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ సినిమా అనేది వ్యక్తులు, ప్రాంతాలు పక్కన పెడితే ఒక డైరెక్టర్ని లేకపోతే ఒక యాక్టర్ని కానీ ఎవరు కానీ వ్యక్తిగతంగా అలా విమర్శించడం కరెక్ట్ కాదు అనేది కూడా కొంతమంది అంటున్నారు. సో సినిమా, బాలీవుడ్ సినిమాలు ప్రీవియస్గా వచ్చినప్పుడు మనము చూసాం.
మన సినిమాలు ఇప్పుడు ఆబ్వియస్లీ సినిమాలు ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఈవెన్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లో వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాల్ని చూస్తున్నారు, అంత బాగా అప్లాజ్ వస్తుంది. బట్ ఇలాంటి టైంలో సినిమా సక్సెస్ అయితే దాన్ని ఎంజాయ్ చేయాలి అండ్ నెక్స్ట్ దాన్ని సపోర్ట్ చేయాలి, కానీ విమర్శలు అండ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కూడా మరి కొంతమంది అంటున్నారు. సో మరి కరణ్ జోహార్ గారు అన్నటువంటి మాటల మీద, డైరెక్టర్ రాజమౌళి గారి మాటల మీద మరి మీరేమనుకుంటున్నారు? ఈవెన్ గతంలో అర్షద్ వార్సి అనే యాక్టర్ కూడా ప్రభాస్ గారిని పాన్ ఇండియా యాక్టర్ని అలా ట్వీట్ చేయడం దానికి నిజంగా డెఫినెట్గా అది బాధాకరమైన విషయమే. సో మరి ఈ కరణ్ జోహర్ గారు అన్నటువంటి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.